బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయసాయి రెడ్డిపై రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. విజయసాయి చరిత్రను నిజాలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. మార్చిలో సిట్ అధికారులు తన ఇంటికి వచ్చారని, తాను లేనప్పుడు తన అమ్మకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తనను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని, నోటీసులపై 24 గంటల్లోనే స్పందించానని రాజ్ కసిరెడ్డి అంటున్నారు. విచారణకు సహకరిస్తానని చెప్పానని తెలిపారు. తన ఈమెయిల్కు సెకండ్ నోటీస్ ఇచ్చారని, లాయర్లను సంప్రదించానని తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశానని, సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని కసిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ చందు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న వేలాది కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఉందో, ఆ లిక్కర్ స్కామ్పై ఇప్పటికే సిట్టు విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాతదారి సుత్తదారి అని చెప్పేసి ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో అతను ఇప్పటికే పోలీసులు కళ్ళు కప్పి కూడా అతను పరారులో అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే సిట్ అతనికి దాదాపు 3-4 సార్లు కూడా నోటీసులు జారీ చేసింది. అయినా అతనికి స్పందించట్లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నా, మరోవైపు కొద్దిసేపు క్రితమే అతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఆడియోని ఆయన మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరుతున్నారో తాను సిట్ అయితే తనకు నోటీసులు ఇచ్చిందో, ఆ నోటీస్ ఇచ్చే టైంలో మొదటిసారి తన తల్లికి ఈ నోటీసులు ఇచ్చారని చెప్పేసి, ఆ టైంలో తాను ఇంట్లో లేనని చెప్పేసి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అయితే సిట్ ఇచ్చిన నోటీస్కి అయితే తాను స్పందించాలని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే సెకండ్ టైం వచ్చేసి తన ఈమెయిల్ ఐడికి కూడా సిట్ అధికారులు ఒక నోటీసులు జారీ చేశారని చెప్పేసి వెంటనే తాను తన లాయర్లను సంప్రదించాలని చెప్పేసి కూడా ఆయన కసిరెడ్డి రాజశేఖర్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా అతను తన ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ గురించి తాను హైకోర్టును కూడా ఆశ్రయించాలని చెప్పేసి, దాని తర్వాత కూడా అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆ హైకోర్టులో దాఖలు చేసినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఏదైతే ప్రధానంగా తాను ఈ సిట్టు విచారణకు ఖచ్చితంగా నేను సహకరిస్తాను, సిట్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులు తనకు అందాయి అని చెప్పేసి, ఖచ్చితంగా సిట్ ఏదైతే విచారణకు తను పిలుస్తామంటూ ఖచ్చితంగా వచ్చి హాజరవుతాను, సిట్టు అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అలియాస్ కసిరెడ్డి రాజరెడ్డి మటుకు విజయసాయి ఏదైతే మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి పైన కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా విజయసాయి రెడ్డి చరిత్రకు సంబంధించి కూడా నిజాలను త్వరలో పూర్తి స్థాయిలో కూడా బయటపెడతానని చెప్పేసి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఏదైతే ఈ కేసులో కీలకంగా ఉన్నా కూడా ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో అతను మొత్తం ఈ సూత్రధారి పాతదారి అని చెప్పేసి కూడా నిన్న విజయసాయి రెడ్డి కూడా ఇక్కడ సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. తర్వాత మీడియా సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయనే ప్రధాన సూత్రధారి అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి చెప్పడంతో ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పందించారు. ఖచ్చితంగా తాను సిట్ ముందు హాజరవుతానని చెప్పేసి, అదే టైంలో కూడా విజయసాయి రెడ్డి నిజ స్వరూపాన్ని కూడా బయటపెడతానని చెప్పేసి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్న మటుకు లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకు మటుకు విచారణ మటుకు సంచలనంగా మారిపోతుంది. ఇప్పటికీ వైపు విజయసాయి రెడ్డి ఆయన సిట్ ముందుకు హాజరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఈరోజు విజయవాడ సిట్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కూడా సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ దాదాపు ఇప్పటికీ 7 గంటల సేపు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన సిట్ అధికారుల ముందే మిథున్ రెడ్డి ఉన్నారు. మొత్తం మళ్ళీ మిథున్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఎలాంటి అంశాలు అతనికి సమాధానం ఇచ్చారని చెప్పేసి తెలియాల్సి ఉంది. అలాగే మళ్ళీ రేపు సోమవారం మటుకు ఏదైతే కసిరెడ్డి రాజశేఖర్కి సంబంధించి కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉందో అది కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సిట్ అధికారులకు రాజశేఖర రెడ్డి హాజరైతే మటుకు అతను ఎలాంటి సమాధానాలు, ఎలాంటి సమాచారం ఇస్తామో చూడాల్సి ఉంటుంది. చందు. శ్రీనివాస్, ముఖ్యంగా నిన్న విజయసాయి మీడియాతో మాట్లాడుతూ కూడా 2 విషయాలు చెప్పారు. అంటే ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటనేది నాకు తెలియదు, అదేవిధంగా కసిరెడ్డి వెనక ఎవరున్నారనే విషయం కూడా తెలియదంటూ మాట్లాడారు. అయితే ఇప్పుడు కసిరెడ్డి విజయసాయి రెడ్డి మాట్లాడిన తరువాత ఇలా ఆడియో రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మరోవైపు ఆయన లాయర్లను సంప్రదించాను, నేను సహకరిస్తానంటూ మాట్లాడుతున్నారు విచారణకి. మరి పరారీలో ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే చందు, వాస్తవం చూసుకుంటే నిన్న విజయసాయి రెడ్డి మీడియా సమావేశం మటుకు ఖచ్చితంగా ఏదైతే దీనికి మొత్తం కర్త కర్మ క్రియ మటుకు అంత మటుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజ్ కసిరెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా అతను 2010లో తానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారని, దాని తర్వాత అతనికి కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పినట్లు కూడా స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో తాను ఇంత క్రిమినల్గా అయినా పనిచేస్తారని చెప్పేసి కూడా తాను అనుకోలేదని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ చేశాడో కసిరెడ్డి
రాజశేఖర రెడ్డి అటు పార్టీకి ఇటు ప్రజలకు కూడా మోసం చేశాడని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేశారు. దీని నేపథ్యంలో కూడా ప్రస్తుతం చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయిరెడ్డి ఏదైతే విమర్శలు చేశాడో దీనిపైన స్పందించాలని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మెయిన్ మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిందితుడు దోషి అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి ఇక్కడ సిట్ విచారణలో తన అప్రూవర్గా మారి కూడా మొత్తం సమాచారం అంతా సిట్ అధికారులకు ఇస్తున్నట్టు ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి రాజశేఖర కూడా తాను కూడా స్పందిస్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే నోటీసు సిట్ వాళ్ళు నోటీసు ఇచ్చారో దాని మీద కూడా తాను ఎదురయ్యి వాళ్ళకు సమాధానం ఇస్తానని చెప్పేసి కూడా కసిరెడ్డి రాజశేఖర చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కసిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి ఏదైతే అతని మీద కసిరెడ్డి రాజశేఖర మీద ఆరోపణలు చేశారో దానికి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు ఇతర ఏదైనా సరే గత వైసీపీ ప్రభుత్వంలో అతను ఏమేం చేశాడో మొత్తం అతను ఏమేమి కుంభకోణం చేస్తాడో అతను ఏం చేస్తాడో విజయసాయిరెడ్డి కూడా అతని నిజ స్వరూపాలు కూడా నేను బయటపెడతానని చెప్పి కూడా కసిరెడ్డి రాజశేఖర చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే మటుకు ఒకవేళ ఈ కేసులో మటుకు మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సత్యప్రసాద్ కావచ్చు అలాగే వాసుదేవ్ రెడ్డి కావచ్చు ఇలా ఒక్కొక్కరుగా చెప్పడం జరిగింది. అయితే నిన్న మీడియా సమావేశం మటుకు ఇదైతే ఈ వ్యవహారంలో బిగ్ బాస్ పాత్ర ఏముందో తనకు తెలియదని చెప్పేసి అతను నిన్న విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అంటే బిగ్ బాస్కు ముడుపులు పుట్టినాయా, ఎవరు కీలకమైన వ్యక్తులు అని చెప్పేసి కూడా మీడియా అడిగిన ప్రశ్నల మటుకు అతను దాటవేస్తూ కూడా సమాధానం చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ ఎపిసోడ్లో మటుకు ఇప్పుడు సిట్టు విచారణ ఒకవైపు వైసీపీలో ఉన్న వాళ్ళకు ఉన్న ఘర్షణల మటుకు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. దీంతో మొత్తం ఈ సమాచారం అంతా సిట్టుకు అందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు మటుకు ఖచ్చితంగా పెద్ద తాలకాల మటుకు సిట్టు ఉచ్చులు చిక్కుకునే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.